సెటప్ ఫస్ట్. ఫ్లోరోసిస్ తెలంగాణలో సెకండ్, ఇండియా మొత్తం బయట తెలంగాణ సెకండ్ ర్యాంక్, రాజస్థాన్ ఇస్ ద ఫస్ట్ స్టేట్ ఫ్లోరోసిస్ ఉండదు. మన తెలంగాణలో ఎక్కడ ఉంటుంది ఎక్కువ, నల్గొండ డిస్ట్రిక్ట్లో ఎక్కువ ఉంటుంది, అండ్ అక్కడక్కడ హైదరాబాద్లో కూడా ఉంది. ఓకే, అండ్ అసలు ఫ్లోరోసిస్ అంటే ఏంటిదంటే మనకు ఏదైతే పరిమితికి మించి ఫ్లోరిన్ ఉంటుందో అదే ఫ్లోరోసిస్. వాట్ ఈస్ ద పరిమితి? ద లిమిట్ ఈస్ 0.5 ppm to 1.5 ppm, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ డెంటల్ హెల్త్. ఓకే, లైక్ దానికన్నా ఎక్కువ అయితే ప్రాబ్లం అవుతుంది. సో ఇట్ షుడ్ నాట్ బి మోర్ దెన్ 1.5 ppm. ఓకే, గ్రోత్ డిఫెక్ట్స్, రిప్రొడక్టివ్ డిఫెక్ట్స్ వస్తాయి ఎప్పుడైతే మనకి కావాల్సిన అమౌంట్ లేదో. ఖచ్చితంగా అట్లీస్ట్ 0.5 ppm, ఇది లిమిట్ కాదు. 0.5 ppm to 1.5 ppm. ppm అంటే పార్ట్స్ పర్ మిలియన్. సో 0.5 ppm లేకుంటే మనకి రిప్రొడక్టివ్ డిఫెక్ట్స్, గ్రోత్ డిఫెక్ట్స్ అనేవి వస్తాయి బాడీలో. అండ్ 0.5 ppm to 1.5 ppm ఈజ్ వెరీ హెల్తీ. అండ్ ఎప్పుడైతే 1.5 to 4 రీచ్ అవుతుందో ఇట్స్ వెరీ హార్మ్ఫుల్ ఫర్ ద ఫస్ట్ ఇన్ఫెక్ట్ అయ్యేది ఇస్ ద డెంటల్ హెల్త్. సో డెంటల్ ఫ్లోరోసిస్ వస్తుంది. 4 to 10 ppm వస్తే విల్ గెట్ ద స్కెలిటన్, మన బోన్స్ అవి డిస్టర్బ్ అవుతాయి. అండ్ ఇక 10 ppm దాటితే డిఫార్మేషన్ కూడా చూడగలుగుతాం మన బోన్స్లో. ఇట్ ఈస్ వెరీ సివియర్. మెయిన్లీ మనం 6 types ఆఫ్ ఫ్లోరోసిస్ ఉంటుంది. డెంటల్ ఫ్లోరోసిస్ అంటే తెలుసు, స్కెలిటల్ ఫ్లోరోసిస్, యూనో వాట్ ఇస్ స్కెలిటల్ ఫ్లోరోసిస్, నర్వస్ ఫ్లోరోసిస్ పేర్లోనే ఉంది, అండ్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ఫ్లోరోసిస్ పేర్లోనే ఉంది. సో ఇంకా తెలియని జెస్టేషనల్ పీరియడ్ అంటే ఏంటిది? బర్త్, ఏది మనం బేబీకి 9 months ఉంటే దాన్ని జెస్టేషనల్ పీరియడ్ అంటారు. సో అప్పుడు కూడా వస్తారు ఫ్లోరోసిస్. అండ్ జెనువాల్గమ్. సో జెనువాల్గమ్ అంటే ఏంటిది? మన ఈ బొక్కలు, మోకాళ్ళు, మన బాడీ మన వెయిట్ని తీసుకోలేకపోతుంది, అది కూడా ఒక కైండ్ ఆఫ్ ఫ్లోరోసిస్. సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఫ్లోరోసిస్. అండ్ ఫ్లోరోసిస్ అంటే మనం బేసిక్గా చదివేది నల్గొండ డిస్ట్రిక్ట్ గురించి. సో ఇది 1945లోనే ఇట్లాంటి ఫ్లోరోసిస్ ఒకటి ఉంది నల్గొండ డిస్ట్రిక్ట్లోని. నిజామ్స్ ఎవరైతే హెల్త్ అడ్వైజర్ ఉంటారో ఆయన ఫస్ట్ గుర్తించిండు. ఓకే, అండ్ ఒక డాక్టర్ అబుల్ హసన్ అనేటైనా అండ్ కంటయ్య అనే రీసెర్చర్, ఇద్దరు కూడా వాళ్ళు ఫ్లోరోసిస్ మీద వర్క్ చేసిండ్రు. వెరీ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇస్ బట్లపల్లి ఆఫ్ మర్రిగూడ మండల్. మంచిర్యాల మండల్ లాగా అక్కడ మర్రిగూడ మండల్ ఉంటుంది నల్గొండ డిస్ట్రిక్ట్లో. దాంట్లో బట్లపల్లి ప్రపంచం మొత్తం మీద ద హైయెస్ట్ ఫ్లోరోసిస్ జోన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటెన్సిటీ అక్కడ 28 ppm ఉంటుంది అక్కడ. ఆడ ఇన్ 2000 ఇట్ వాజ్ నో మ్యాన్స్ జోన్. అక్కడ మనుషులు ఎవరు ఉండద్దు, గోస్ట్ ల్యాండ్ లాగా అయిపోయింది అది 2000లో. పేరు గుర్తుండాలి, బట్లపల్లి అండ్ మర్రిగూడ మండల్ ఇన్ తెలంగాణ. ఓకే, ప్రస్తుతానికి తెలంగాణలో దెర్ ఆర్ లైక్ 1000+ ఏరియాస్ విచ్ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్ బై యాజ్ ఫ్లోరోసిస్ అఫెక్టెడ్ ఏరియాస్. ఓకే, ఎస్పెషల్లీ నల్గొండలో దెర్ ఆర్ 48 మండల్స్. అందులో 11 మండల్స్ అండ్ 17 మండల్స్ అండ్ 31 మండల్స్ ఆర్ ఏ కేటగిరీ, బి కేటగిరీ లాగా డివైడ్ చేసిండు ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఇంటెన్సిటీ. ఓకే, సో 1.5 ppm దాట్ టు 2.5 ppm అంటే కొంచెం ఉంటే దాన్ని క్లాస్ బి అంటారు, కొంచెం 2.5 ppm దాటితే దాన్ని క్లాస్ ఏ అంటారు. దట్స్ నాట్ సో ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఎందుకు రీజన్స్ వచ్చినాయి, అసలు ఫ్లోరోసిస్ డిసీజ్ ఎందుకున్నది అంత అవసరం లేదు. సో నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ NIN అక్కడ వాళ్ళకి సఫిషియంట్ కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ సి లేవంట పిల్లలకి. సో దానివల్ల ఫ్లోరోసిస్ రాదు. బట్ ఫ్లోరోసిస్ దీనివల్ల ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకు? మనకి కాల్షియం అనేది మనకి బాడీకి హెల్ప్ చేస్తుంది కొన్ని ఫీసెస్ నుంచి పోవడానికి. మెగ్నీషియం అనేది ఇంకొంచెం హెల్ప్ చేస్తుంది అది ఫ్లోరిన్ని త్రూ యూరిన్ బయటికి పోవడానికి. విటమిన్ సి వేరే వాటిని అబ్జర్ప్షన్లో హెల్ప్ చేస్తుంది. సో ఇవి న్యూట్రిషన్ ఫుడ్ తినకుంటే పిల్లలకి అట్లా అవుతుంది. సో ఇట్ ఈస్ ఆఫ్ ఎక్సెసివ్ ఎక్కువ మాల్ న్యూట్రిషన్ వల్ల కూడా అట్లా అవుతుంది. సో దీనికోసం దుశ్చర్ల సత్యనారాయణ అయినా మనకు తెలుసు 1998లో అనుకుంటా ప్రొటెస్ట్ చేసిండు జలసాధన సమితి అని నల్గొండలో. ఓకే, ఆయన అక్కడ ఆయన ఒక బ్యాంక్ ఆఫీసర్, బట్ తర్వాత దీనికి వచ్చిండు. అండ్ ఇంపార్టెంట్ కంచుకట్ల సుభా చేకంతులకి విముక్త పోరాట సమితి. సో విముక్త పోరాట సమితిని కంచుకట్ల సుభాష్ అనేటని పెట్టిండు. ఇది కూడా ఇంపార్టెంట్. విముక్త పోరాట సమితి కంచుకట్ల సుభాష్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఫ్లోరోసిస్. ఓకే, సో సొరంగం తవ్విపెట్టు, నల్గొండకు బువ్వ పెట్టు. సొరంగం అంటే కెనాల్స్ ద్వారా మాకు కింద నుంచి కెనాల్స్ ద్వారా మాకు వాటర్ ఇవ్వండి అని చెప్పిండ్రు. హైకోర్టు కొన్ని సజెషన్స్ చేసింది ఫ్లోరోసిస్ మీద, అంత ఇంపార్టెంట్ కాదు. పోస్ట్ కార్డ్ మూమెంట్ కూడా జరిగింది. సో డైరెక్ట్ వాళ్ళు సుప్రీంకోర్టుకి 1,00,000 పోస్ట్ కార్డులు పంపిండ్రు. అండ్ సో దీనికోసం అప్పటి గవర్నమెంట్ ఏం చేసిందంటే కృష్ణా కెనాల్ వాటర్ని ఫ్లోరోసిస్కి ఇచ్చింది త్రూ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఒకటి అండ్ మాధవరెడ్డి
మాధవరెడ్డి ఎత్తిపోతల పథకం, ఈ రెండు ఆర్ రిలేటెడ్ టు ఫ్లోరోసిస్ ప్రాజెక్ట్. ఓకే, ఐసిడిఎస్ స్కీమ్ సపరేట్గా ఇంపార్టెంట్ 1974 అని, ఇయర్ ఇది 1975. లాస్ట్ టైం అడిగిండు, సో అంత ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ డిఎఫ్ఎంసీ అంటే డిస్ట్రిక్ట్ ఫ్లోరైడ్ మానిటరింగ్ సెంటర్. సో డిస్ట్రిక్ట్ ఫ్లోరైడ్ మానిటరింగ్ సెంటర్ ఇది పానగల్లులో ఉంది. ఓకే, అది కూడా అంత ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఫ్లోరోసిస్, ఇది నేషనల్ వైడ్లో చేసిండ్రు ఫ్లోరోసిస్ కంట్రోల్ చేయడానికి ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2008. సో ఫస్ట్ స్కీమ్ ఎప్పుడు వచ్చింది? ఫైనాన్షియల్ ఇయర్ 2008లో వచ్చింది, డ్యూరింగ్ 11th 5-year ప్లాన్. ఇదేంటిది? కంట్రోల్ ఫర్ ఫ్లోరోసిస్ నేషనల్ ప్రోగ్రామ్. ఓకే, ఇది యూనియన్ హెల్త్కి సంబంధించింది కాబట్టి యూనియన్ హెల్త్ వాళ్ళు దీన్ని చేస్తారు. ఓకే, సో దాట్స్ ఎవరెవరు చేసిండ్రు ఏది. సో 0.5 ppm to 1.5 ఈజ్ ఎసెన్షియల్ ఫర్ హెల్త్. సో 1.5 దాటితే మనకి రోగాలు వస్తాయి, 0.5కి తక్కువ ఉన్నా కూడా రిప్రొడక్టివ్ గ్రోత్ సంబంధించిన ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి. తెలంగాణ సెకండ్లో ఉంది, అండ్ మర్రిగూడ, బట్లపల్లి మేజర్ హబ్ ఫర్ దిస్. అండ్ విటమిన్ సి వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇవి ఖచ్చితంగా గుర్తుండాలి. 4-5 ఇస్తాడు. మెగ్నీషియంతో పాటు ఫాస్ఫరస్ ఇంకోటి ఇస్తాడు. సో మెగ్నీషియం టాయిలెట్, కాల్షియం శశి అండ్ విటమిన్ సి మంచి అబ్జర్ప్షన్కి పనికిస్తాయి వేరే వాటికి. దుశ్శాల సత్యనారాయణ తెలుసు, సొరంగం తవ్విపెట్టు, నల్గొండకు పువ్వబెట్టు. అండ్ 2000 ఫైనాన్షియల్ ఇయర్ 2009 స్కీమ్ నేషనల్ ప్రివెన్షన్ ఫర్ ఫ్లోరోసిస్. ఓకే, నెక్స్ట్ మైగ్రేషన్ ఆల్రెడీ మనం చదివినాం. ఇంటర్నల్ మైగ్రేషన్ ఉంటుంది, ఇంటర్నేషనల్ మైగ్రేషన్ ఉంటుంది, ఇంటర్నల్ మైగ్రేషన్ ఉంటుంది. వినో వాట్ ఈస్ ఇంటర్నల్, వినో వాట్ ఈస్ ఇంట్రాస్టేట్, సీజనల్ మైగ్రేషన్. మైగ్రేషన్ యూజువల్లీ టేక్స్ ప్లేస్ ఫ్రమ్ విలేజెస్ టు టౌన్స్ నుంచి విలేజెస్ నుంచి టౌన్స్కి జరుగుతుంది. దాన్ని హరీష్ మోడల్ అంటారు. విలేజెస్ నుంచి టౌన్స్కి ఆర్ సిటీస్కి జరుగుతుంది, దాన్ని హరీష్ మోడల్ అంటారు. అండ్ స్టెప్ మైగ్రేషన్, వినో వాట్ ఈస్ స్టెప్ మైగ్రేషన్, ఫస్ట్ విలేజ్ నుంచి మండల్ నుంచి డిస్ట్రిక్ట్ నుంచి సిటీకి వెళ్తారు, దాన్ని స్టెప్ మైగ్రేషన్ అంటారు. గ్రాస్ మైగ్రేషన్ అంటే వచ్చిన వాళ్ళని క్యాలిక్యులేట్ చేస్తాం, పోయిన వాళ్ళని క్యాలిక్యులేట్ చేస్తాం, దట్ ఈస్ గ్రాస్ మైగ్రేషన్. నెట్ మైగ్రేషన్ అంటే ఏంటిది? సపరేట్ చేస్తాం, మైగ్రెంట్స్ మైనస్ ఇమిగ్రెంట్స్. అంటే ఎంతమంది మంచిర్యాల నుంచి ఎంతమంది పోయిండ్రు ఆర్ మైగ్రెంట్స్, ఎంతమంది వచ్చిండ్రు ఆర్ ఇమిగ్రెంట్స్, దాని నుంచి మనకు నెట్ మైగ్రేషన్ వస్తుంది. సైక్లింగ్ మైగ్రేషన్ అంటే ఏంటిది? ఎప్పుడు వస్తూ పోతుంటుంది. వినో వాట్ ఈస్ ఇన్ మైగ్రేషన్ అండ్ వినో వాట్ ఈస్ అవుట్ మైగ్రేషన్. ఓకే, మైగ్రేషన్ అకార్డింగ్ టు 2011 సెన్సెస్ మనకు తెలిసేది ఆల్రెడీ 30 crores ఇండియన్స్ ఆర్ మైగ్రేటెడ్. ఓకే, ఎక్కువ యూపీ నుంచి మైగ్రేట్ అవుతారు అండ్ ఎక్కువ ఎంహెచ్కి మైగ్రేట్ అవుతారు, మహారాష్ట్రకి. అదే మన దగ్గర ఎక్కువ హైదరాబాద్కి మైగ్రేట్ అవుతారు అండ్ గల్ఫ్ కంట్రీస్ వీటి కూడా మైగ్రేట్ అవుతారు. సో ఈ స్టేట్స్ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉత్తరప్రదేశ్ నుంచి ఎక్కువ మైగ్రేట్ అవుతారు, మహారాష్ట్రకి ఎక్కువ మైగ్రేట్ అవుతారు, అండ్ కేరళలో ఎక్కువ గల్ఫ్ మైగ్రేషన్ అనేది చూస్తాం మనం. నెక్స్ట్ ఎక్కువ ఎమిగ్రెంట్స్ అంటే బయట దేశాలకు వెళ్ళేటోళ్ళు ఎక్కువ ఇండియన్స్ ఉంటారు చైనా తర్వాత. ఇప్పుడైతే రీసెంట్ స్టాట్స్ ప్రకారం అయితే ఇండియానే అనుకుంటున్నాను నేను, ఇండియానే రీసెంట్ స్టాట్స్ ప్రకారం. ఓకే, అండ్ పుష్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయి, పుల్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయి. పుష్ ఫ్యాక్టర్స్ ఇది బోగ్లీ అనేటోడు చెప్పిండు. పుష్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటివి? ఇక్కడ మనం ఉండనీయకుండా అటు తోస్తాయి, ఒక ఊర్లో ఉండనీయకుండా. సపోజ్ పావర్టీ ఉండనీయదు, మనల్ని బయటకు వెళ్ళిపోవని చెప్తుంది. అగ్రికల్చర్ ఫెయిల్ అయితే బయటకు వెళ్ళిపోవని చెప్తుంది. ఫ్లడ్స్ వస్తాయి బయటకు వెళ్ళిపోవని చెప్తుంది. మనకి అన్ఎంప్లాయ్మెంట్ లేకుంటే ఊరు నుంచి వెళ్ళిపోవని చెప్తుంది. డ్రాట్స్, గొడవలు, ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీస్, ఇవన్నీ మనల్ని పుష్ చేస్తాయి కొంచెం. మరి పుల్ ఏం చేస్తాయి? అరే అక్కడ అర్బనైజేషన్ అవుతుంది, ఆడ ఫెసిలిటీస్ మంచిగా ఉంటాయి, ఆడ ఎడ్యుకేషన్ మంచిగా ఉంటుంది, ఆడ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఆడ ఎక్కువ జీతాలు వస్తాయి, ఇవన్నీ మనల్ని అట్రాక్ట్ చేస్తాయి. వీటిని పుల్ ఫ్యాక్టర్స్ అంటారు. ఓకే, మెజరింగ్ మైగ్రేషన్ మిడ్ ఇయర్ పాపులేషన్తో మెజర్ చేస్తారు మైగ్రేషన్. మనకి మైగ్రేషన్ రేట్ తెలుసు. మైగ్రేషన్ రేట్ ఎప్పుడైనా వి క్యాల్కులేట్ యాస్ గ్రాస్ మైగ్రేషన్ అన్లెస్ అండ్ అంటే స్పెసిఫికల్లీ నెట్ మైగ్రేషన్ అడుగు తప్ప. ఇన్ మైగ్రేషన్ అంటే ఎంతమంది మంచిర్యాలకు వచ్చిండ్రు, ఆర్ ఇన్ మైగ్రేషన్. అవుట్ మైగ్రేషన్ అంటే ఎంతమంది మంచిర్యాల నుంచి పోయినరు. నెట్ మైగ్రేషన్ అంటే ఎంతమంది పోయినరు మైనస్ ఇమిగ్రెంట్స్. దట్ విల్ గివ్ అస్ ద నెట్ మైగ్రేషన్ అండ్ కాజెస్ ఆఫ్ మైగ్రేషన్ మనకు తెలిసేది. సో ఇట్లాంటివి మనకి ఇప్పుడు ఏవైతే మనం మిస్ చేస్తామో అవంతా మనం మీన్స్కి చదువుతాం. ఏవైతే ఇప్పుడు చదువుతున్నామో అదంతా మనం మీన్స్కి వదిలిస్తాం. కాజెస్ ఫర్ సోషల్ మైగ్రేషన్ ఇది అవసరం లేదు, ఎందుకంటే మనం చెప్పగలుగుతాం. తెలంగాణ స్టేట్లో ఎట్లుంది మైగ్రేషన్? ఈ ప్రస్తుతానికైతే తెలంగాణ అర్బన్ పాపులేషన్ 1 crore ఉంది. ఇండియా హైదరాబాద్ ఇస్ ద 6th UNO మెగా సిటీ. ఓకే, మైగ్రేషన్ అంటే మనకు ఖచ్చితంగా గుర్తుండాల్సిన పేరు పాలమూరు వలస కూలీలు. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ అంటారు, పాలమూరు వలస కూలీలు వీళ్ళందరూ మహబూబ్ నగర్
డిస్టిక్. సింపుల్ క్వశ్చన్ వస్తుంది. పాలమూరు ఎక్కడ? మహబూబ్ నగర్ డిస్టిక్. అసలు వలస అంటేనే పాలమూరు, పాలమూరు అంటేనే వలస, వలస కూలీలు వాళ్ళందరూ. ఓకే. అండ్ జనరల్గా గల్ఫ్ మైగ్రేషన్ ఎక్కువ ఉంటుంది మన తెలంగాణలో. గల్ఫ్ కంట్రీస్కి పోతారు కరీంనగర్ డిస్టిక్ నుంచి. ఇప్పుడు నిషిత వాళ్ళ హస్బెండ్ గల్ఫ్ కంట్రీకి పోయిండు, కరీంనగర్ డిస్టిక్, అది ఎడ్స్ట్రాయిల్ కరీంనగర్ డిస్టిక్. అది వాళ్ళు జగిత్యాలను ఇక్కడ ఉంటారు కదా వాళ్ళు, సైడ్ అంతా కరీంనగర్ సెటప్ అంతా అటు పోతారు ఎక్కువ. నెక్స్ట్ హ్యాండ్లూమ్. మన దగ్గర హ్యాండ్లూమ్ వర్కర్స్ కూడా బాగా మంది పోతున్నారు వేరే స్టేట్స్కి. జనరల్లీ తెలుగుటు మనకు దగ్గర ఇదేంటి, ఇటు నుంచి దగ్గర మహారాష్ట్ర, ఇంకొంచెం దూరం కూడా పోతారు పక్కకు షోలాపూర్, అక్కడ చెప్పులు కొట్టుకుంటుంటారు. ఓకే. మనకి దీనికి సంబంధించిన యాక్ట్స్ ఇంటర్ స్టేట్ మైగ్రెంట్స్ వర్కర్స్ యాక్ట్ 1979. ఈ ఒక్క యాక్ట్ ఇంపార్టెంట్, మిగతా అంతా వస్తుంది. 1979 ఇంటర్ స్టేట్ మైగ్రెంట్ వర్కర్స్ యాక్ట్ అనేది వచ్చింది. ఓకే. సో నెక్స్ట్, to reduce migration for the benefit of migrant workers, the central and state governments have introduced employment guarantee schemes. Okay. Recap. మైగ్రేషన్ హ్యారిస్ మోడల్ అంటే ఏంటిది? విలేజ్ టు టౌన్స్ పోతే మనం హ్యారిస్ మోడల్ అంటే వి నో వాట్ ఇస్ స్టెప్ మైగ్రేషన్. 30 crores అకార్డింగ్ టు 2011 సెన్సెస్. ఉత్తరప్రదేశ్ నుంచి ఎక్కువ పోతున్నారు అండ్ మహారాష్ట్రకి ఎక్కువ వస్తున్నారు. ఓకే. పుష్ ఫ్యాక్టర్స్, పుల్ ఫ్యాక్టర్స్ అండ్ ఇంటర్ స్టేట్ మైగ్రెంట్ వర్కర్స్ యాక్ట్ వాజ్ ఎనెక్టెడ్ ఇన్ 1979. ఓకే. సో నెక్స్ట్, ఫార్మర్స్ డిస్ట్రెస్. ఫార్మర్స్ డిస్ట్రెస్ అంటే ఎక్కువ సూసైడ్ గురించి వస్తాయి క్వశ్చన్స్, ఇంకా స్పెసిఫిక్గా కమిటీస్ గురించి వస్తాయి క్వశ్చన్స్. ఇదంతా అవసరం లేదు. అగ్రికల్చర్ సెక్టర్ 7th పొజిషన్లో ఉందంటే సూసైడ్లో. ఇట్స్ నాట్ ఇంపార్టెంట్. అండ్ ఎక్కువ సూసైడ్స్ మన తెలంగాణలో జరిగాయి, సో అట్లా అనుకోకు. ఆప్షన్స్ వస్తే తెలంగాణలో 6th పొజిషన్. ఎక్కువ అయ్యేటి మహారాష్ట్రలో అయితే ఎక్కువ సూసైడ్స్ అగ్రికల్చర్ సంబంధించింది. బట్ ఇట్ ఇస్ రిలేటెడ్ తెలంగాణ సొసైటీ కాబట్టి ఇది అడగరు మహారాష్ట్ర. ఓకే. సో నెక్స్ట్, తెలంగాణలో జనరల్లీ రఫ్గా 359 సూసైడ్స్ అయితే, ఎక్కువ మేల్ సూసైడ్స్ ఉంటాయి 3. అండ్ తెలంగాణ ర్యాంక్స్ 4th ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పెసిఫికల్లీ ఫార్మర్స్ సూసైడ్లో మనం 4th ఉన్నాం. అండ్ టెనెంట్ సూసైడ్స్లో 3rd ఉన్నాం మనం. లీజ్ తీసుకుంటారు కదా వాళ్ళు. ఓకే. అండ్ మన దగ్గర ఉమెన్స్ ఎక్కువ చేసుకుంటారంట సూసైడ్, వేరే 3rd పొజిషన్ మహారాష్ట్ర అండ్ కర్ణాటక తర్వాత. ఈ పొజిషన్స్ అంత ఇంపార్టెంట్ కాదు. సో కమిటీస్ ఎక్కువ ఇంపార్టెంట్. కమిటీస్ నుంచి వస్తాయి క్వశ్చన్స్ అండ్ అవి కూడా డైరెక్ట్ క్వశ్చన్ వస్తుంది. సేమ్ మళ్ళీ మెయిన్స్కి ఇవి చదువుతాం. అండ్ ఇంపార్టెంట్ కమిటీస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవి కమిటీస్. జస్ట్ కమిటీ గుర్తుండాలి అంతే. కమిటీ పేరు, ఫస్ట్ కమిటీ చౌదరి కమిటీ 2000, చంద్రబాబు నాయుడు వేసిండు చౌదరి కమిటీ. సో ఆన్ పీజెంట్ ఇష్యూస్. నెక్స్ట్, రామ్ చెన్నారెడ్డి కమిటీ, ఇది కూడా చంద్రబాబు చేస్తాడు, స్పెసిఫికల్లీ ఆన్ ఫార్మర్ సూసైడ్స్. సో ఫార్మర్ సూసైడ్ మీద స్పెసిఫికల్గా వేసిన కమిటీ ఏంటంటే చెన్నారెడ్డి, మరి చెన్నారెడ్డి కాదు, ఈయన వేరే టైం. రామ్ చెన్నారెడ్డి కమిషన్, సింగిల్ బాడీ కమిషన్. ఇది 2004లో చంద్రబాబు నాయుడు ఇస్తారు. ఓకే. అండ్ కోనేరు రంగారావు కమిటీ మనకు తెలుసు, ల్యాండ్కి సంబంధించిన. సో స్పెసిఫికల్లీ ఫార్మర్స్ ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ వాటికి సంబంధించిన దాని మీద. సో స్పెసిఫికల్లీ ఫార్మర్స్ కంటే ఎవరు? మరి రామ్ చెన్నారెడ్డి కమిషన్. ఓకే. ఇది గుర్తుండాలి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే. నెక్స్ట్, రాధాకృష్ణ కమిటీ కూడా ఒకటి ఇస్తారు. రాధాకృష్ణ కమిటీ దేనికి? ఇది కూడా ఇండెట్నెస్, ఈ అప్పులలో కూరుకుపోతుండ్రు జనాలని, దాని మీద ఈ కమిటీ చేసిండ్రు. రాధాకృష్ణ కమిటీ ఇంపార్టెంట్. అండ్ మనకు తెలిసింది జయంతి గోస్ట్ కమిటీ, చచ్చిపోతే గోస్ట్ అవుతారు కదా, ఇది కూడా స్పెసిఫికల్లీ ఫర్ ఫార్మర్స్ సూసైడ్స్. ఓకే. ఈ కమిషన్ని ఫార్మర్స్ వెల్ఫేర్ కమిషన్ కూడా అంటారు. ఇది కూడా 2004లోనే వేసిండ్రు. సో మరి చెన్నారెడ్డి, ఈ చెన్నారెడ్డి కమిషన్ కూడా 2004. జయంత్ ఘోష్ కమిటీ కూడా 2004. ఇది ఆగస్టులో, అది ఎప్పుడు వేసిండ్రు అది మెన్షన్ చేయలేదు. ఓకే. నెక్స్ట్, మళ్ళీ 2004లోనే ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ ఇస్తారు. నేషనల్ లెవెల్లో ఇస్తారు, స్టేట్ కాదు. సో 2004లో నేషనల్ లెవెల్ కమిటీస్ ఉన్నాయి, స్టేట్ లెవెల్ కమిటీస్ ఉన్నాయి. ఇది నవంబర్లో, అంటే మన దగ్గర వేసిన తర్వాత వాళ్ళ దగ్గర వేసిండ్రు. నేషనల్ కమిషన్ ఫర్ ఫార్మర్స్ స్వామినాథన్ కమిటీ. ఇనిషియల్లీ వేరే కమిటీ కింద చేసిన తర్వాత ఈయనకి ఇచ్చిండ్రు. ఓకే. ఈయన ఏం చెప్పిందంటే ప్రొక్యూర్మెంట్ ప్రైస్ షుడ్ బి హయ్యర్ దెన్ ద సపోర్ట్ ప్రైస్ అని ఇచ్చిండ్రు. సో ఇవి గుర్తుపెట్టుకోవడం అవసరం లేదు. వాట్ ఈస్ సపోర్ట్ ప్రైస్, వాట్ ఈస్ ప్రొక్యూర్మెంట్ ప్రైస్ అంటే, సపోర్ట్ ప్రైస్ అంటే ఏంటిది? గవర్నమెంట్ మినిమం సపోర్ట్ ప్రైస్ అని ఒకటి ఇస్తుంది. ప్రొక్యూర్మెంట్ ప్రైస్ వేరు, సపోర్ట్ ప్రైస్ వేరు. మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే ఇప్పుడు సపోజ్ నువ్వు పంట పండించినావు, ఈ 44 acresలో పంట పండిస్తున్నావు, నీకు మినిమం సపోర్ట్ ప్రైస్ ఏంటంటే ఈ పంటకి ఏమైనా కానీ
అది ఖరాబ్ కానీ, కుక్కలు తినని, పందులు తినని, ఏమైనా కానీ ఈ 44 acresకి నీకు 44,000 నీకు గవర్నమెంట్ ఇస్తుంది. దాన్ని మినిమం సపోర్ట్ ప్రైస్ అంటాం. అంటే నువ్వు పండించాల్సిన అవసరం లేదు, అది నీకు పంట చేతికి రావాల్సిన అవసరం లేదు. అది నువ్వు కోతులు తినొచ్చు, పంట వర్షాలకు పోయి ఖరాబ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. నో మ్యాటర్ వాట్, నువ్వు అది పండిస్తున్నందుకు నీకు డబ్బులు ఇస్తుంది గవర్నమెంట్. ఓకే, ప్రొక్యూర్మెంట్ ఈజ్ డిఫరెంట్. ప్రొక్యూర్మెంట్ అంటే ఏంటిది? నువ్వు దీంట్లో పంట ఉంటుంది కదా, ఆ పంటకి ఇస్తుంది. దట్ ఈస్ ప్రొక్యూర్మెంట్ అండ్ దట్ ఈస్ మినిమం సపోర్ట్ ప్రైస్. ఆ రెండు డిఫరెంట్ తేడా. ఓకే, వీళ్ళు ఇచ్చిన అవి ఏం అవసరం లేదు. కాస్ట్ అగ్రికల్చర్ కమిషన్స్ పెట్టాలన్నారు. సో ఈనాం అనేది వచ్చింది మనకి తర్వాత లేటర్ ఏదో చదువుతంలో వస్తాయి. ఓకే, ఇంకేమైనా ఉన్నాయి ఇంపార్టెంట్? నథింగ్. సో యావరేజ్ డెట్ 74% తెలంగాణ పీపుల్ డెట్లో ఉన్నారంట. దట్స్ నాట్ సో ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ అగ్రికల్చర్ సంబంధించిన సెంట్రల్ స్కీమ్స్. సో ఇది మనకి అగ్రికల్చర్లో కూడా కవర్ అయిపోతుంది, ఇక్కడనే చూసుకుందాం. ఓకే, దాంట్లో ఫస్ట్ స్కీమ్ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ స్కీమ్. సో అగ్రికల్చర్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ స్కీమ్ ఇది 2020 వెరీ రీసెంట్ స్కీమ్. ఇది ఫైనాన్షియల్ 2020లో వేసిండ్రు. సో ఇక్కడ నేను స్కీమ్స్ ఎట్లా గుర్తుపెట్టుకుంటున్నా అంటే సింపుల్. ఇదెంత? ఇది సారీ కుమారి. ఇదా? సరే, నేను గుర్తుపెట్టుకున్నాను చదివేటప్పుడు ఎప్పుడు కానీ ఇయర్స్. సో 2020-21 ఫైనాన్షియల్ ఇయర్లో అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ స్కీమ్ పెట్టిండ్రు. పేర్లోనే ఉంది అగ్రికల్చర్ అంటే సంథింగ్ రిలేటెడ్ టు అగ్రికల్చర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అగ్రికల్చర్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, నాగలేలు, హోస్, ఇవన్నీ వాటికి సంబంధించిన ఒక ఫండ్ క్రియేట్ చేసిండ్రు లాంగ్ టర్మ్ 10 yearsకి ఇది. ఓకే, నెక్స్ట్ నేషనల్ ఈ గవర్నెన్స్ ప్లాన్. ఇది ఎప్పుడు వచ్చింది? 2010లో వచ్చింది. ఇది అవుట్డేటెడ్. ఓకే, కిసాన్ సువిధ అవసరం లేదు, ఐడియా జస్ట్ ఫుల్ ఫామ్ చూసుకో. ఇండియన్ డిజిటల్ ఎకోసిస్టమ్ ఆఫ్ అగ్రికల్చర్కి ఒక ఎకోసిస్టమ్ డిజిటల్లీ. ఐడియా అంటే ఇండియా డిజిటల్ ఎకోసిస్టమ్ ఆఫ్ అగ్రికల్చర్. నెక్స్ట్ మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్. సో హార్టికల్చర్కి ఒక స్కీమ్ వచ్చింది. సో ఇది ఇంపార్టెంట్. ఇది ఏ ఇయర్లో వచ్చిందో తర్వాత గూగుల్ చేయి. ఓకే, నెక్స్ట్ స్వీట్ రెవల్యూషన్ అంటే హనీబీకి సంబంధించింది. సో ఎనీథింగ్ స్వీట్ రెవల్యూషన్ వస్తే హనీబీకి సంబంధించింది. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ 2007-2008లో వచ్చింది. ఇదంతా ఇంపార్టెంట్ కాదు. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ వచ్చింది 2013లో వస్తుంది. స్టేటిక్లో ఇంపార్టెంట్. అయినా వెరీ రీసెంట్ ఎగ్జామ్లో అడిగింటే మన నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013. సో అంత ఇంపార్టెంట్ కాదు. ఓకే, నెక్స్ట్ కృషి అంటే అగ్రికల్చర్. కృషి ఉన్నతి యోజన రీసెంట్గా స్టార్ట్ అయింది. గ్రీన్ రెవల్యూషన్ మోడల్లో ఉంటుంది. దీంట్లో చాలా స్కీమ్స్ కలిపినారు, 12 స్కీమ్స్లా కలిపినారంట. సో అన్ని స్కీమ్స్ లైట్. సో నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ సాయిల్ హెల్త్ కార్డ్. సో సాయిల్ హెల్త్ కార్డ్ అంటే ఏంటిది అసలు? 2015లో నా బీటెక్ స్టార్ట్ అయినప్పుడు సాయిల్ హెల్త్ కార్డ్ అనేది స్టార్ట్ అయింది. సో ఫస్ట్ టైం బీటెక్ CVIT సాయిల్ మీదనే కాల్ వేసినప్పుడు. సో సాయిల్ హెల్త్ కార్డ్ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్. సో సాయిల్ హెల్త్ కార్డ్ అంటే ఏం లేదు, జస్ట్ నీ సాయిల్ ఎంత హెల్తీ ఉంది అని చెప్తుంది గవర్నమెంట్, ఒక కార్డ్ ఇస్తుంది. సో ఇది 2015లో స్టార్ట్ అయింది. వెరీ ఇంపార్టెంట్. ఇయర్ కూడా ఇంపార్టెంట్. ఓకే, సో ప్రొవైడింగ్ సాయిల్ టెస్టింగ్ సెంటర్స్ ఉంటాయి. ఓకే, 12 న్యూట్రియంట్స్కి సంబంధించిన టెస్టులు చేస్తారు. చేసి ఎంత ఉంది నీది హెల్త్ అని చెప్తారు వాళ్ళు. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ రాష్ట్రీయ, ఇది మన జూన్లో మొన్న 1 month క్రితం రాసిన ఎగ్జామ్ గుర్తుందా? పరంపరగత్ కృషి వికాస్ యోజన, ఆర్గానిక్ ఫార్మింగ్ సంబంధించింది ఏది అని అడిగాను. సో 2015లో వచ్చింది. ఇది ఆర్గానిక్ అగ్రికల్చర్కి సంబంధించింది. వెరీ సో నెక్స్ట్ పోర్టల్స్ కాల్డ్ జావ్ ఖేతి హ్యాస్ బిన్ సెటప్ ఫర్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్. సో ఇట్లా ఆర్గానిక్ ఏదైతే ప్రోడక్ట్స్ వస్తాయో వాటిని త్రూ దట్ గవర్నమెంట్ పోర్టల్ మనం అమ్ముకోవచ్చు. జావ్ ఖేతి జావ్ ఖేతి అంటే ఫార్మింగ్, జావ్ అంటే న్యాచురల్, జావ్ ఖేతి అంటే న్యాచురల్ ఫార్మింగ్, అంతే సింపుల్. దాంట్లో వెరీ ఇంపార్టెంట్ సిక్కిం. ప్రపంచంలోనే సిక్కిం ఈజ్ ద ఫస్ట్ స్టేట్ కంప్లీట్ ఫెర్టిలైజర్స్ అన్ని బ్యాన్ చేసి ఓన్లీ న్యాచురల్ అగ్రికల్చర్ వాడే ఫస్ట్ స్టేట్ ఈజ్ సిక్కిం.
వరల్డ్ మొత్తంలో ఫస్ట్ స్టేట్. సిక్కింలో దెర్ ఆర్ నో ఆర్టిఫిషియల్ ఫెర్టిలైజర్స్, దెర్ ఆర్ నో నథింగ్, దే ఓన్లీ యూస్ న్యాచురల్ మాన్యూర్, కంపోస్ట్, వర్మీ కంపోస్ట్, చెట్లు కంపోస్ట్, ఇవన్నీ వాళ్ళు అవే వాడతారు తప్ప వేరే వాడరు. ఓకే, నెక్స్ట్ త్రిపుర కూడా ఆ లైన్స్లో పోతుంది, బట్ సిక్కిం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ లక్షద్వీప్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. యూనియన్ టెరిటరీస్ లక్షద్వీప్ ఓన్లీ ఆర్గానిక్ ఫార్మింగ్ వాడుతుంది. ఓకే, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి. నిధి అంటే ఏంటిది? డబ్బులు. సమ్మాన్ అంటే సన్మానించడం. కిసాన్ అంటే ఫార్మర్స్. ఎంత డబ్బులతో సన్మానిస్తాడు? 6,000 రూపీస్తో సన్మానిస్తాడు పర్ ఇయర్. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫార్మ్. ఆయనకి ఎంత ఉన్నా, 1 ఉన్నా, 2 ఉన్నా సంబంధం లేదు. మన తెలంగాణ అట్లా, తెలంగాణ ఎకర్స్ బట్టి ఉంటుంది. ఎకరానికి 5,000 పర్ సీజన్, 2 సీజన్స్కి కలిపి 10,000. సో 6,000 రూపీస్ ఇస్తారు ఇన్ 3 ఇన్స్టాల్మెంట్స్లో, బట్ దట్స్ అవుట్డేటెడ్. నెక్స్ట్ కిసాన్ మాన్ధన్ యోజన అవసరం లేదు, ఇది ఓల్డర్ పెన్షన్ అంట. అదే సీజన్కి 5, సీజన్కి 5 పర్ ఎకర్. ఓల్డర్ పెన్షన్ ఇస్తారు వాళ్ళకి. మాన్ధన్ యోజన, అన్ని పేర్లే ఉంటాయి మనకి. రెస్పెక్టెడ్, కిసాన్స్ ఆర్ రెస్పెక్టెడ్ హియర్. ఓల్డర్, స్పెషల్లీ ఓల్డ్ పీపుల్. ఓకే, దట్స్ నాట్ ఇంపార్టెంట్. అండ్ 100% క్వశ్చన్ వచ్చేది. ఇఫ్ యూ వాంట్ టు గూగుల్, ఇఫ్ యూ వాంట్ వాచ్ యూట్యూబ్, యూ కెన్ వాచ్ యూట్యూబ్ ఆన్ సపరేట్లీ ఆన్ దిస్ స్కీమ్. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, వెరీ 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 ఇంపార్టెంట్. 100% రాసి పెట్టుకో, ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తుంది ఫసల్ బీమా యోజన మీద. ఓకే, దిస్ స్కీమ్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ఖరీఫ్ 2016. ఇయర్ కూడా గుర్తుండాలి, ఖరీఫ్ సీజన్ అంటే సమ్మర్ సీజన్ 2016లో స్టార్ట్ అయింది. సో ఇక్కడ సరే, ఈ పేర్లో నీకు ఏమని అర్థమవుతుంది? ఫసల్ బీమా యోజన అంటే ఇన్సూరెన్స్ ఇస్తారు. వెరీ గుడ్. అండ్ గవర్నమెంట్ జనరల్లీ గవర్నమెంట్ మొత్తం కడుతుంది, కొంచెం పర్సెంట్ తప్పించి. ఆ కొంచెం పర్సెంటే మనకి ఇంపార్టెంట్. హార్టికల్చరల్ క్రాప్స్కి అంటే ఉద్యానవన పంటలకి, అవి హార్టికల్చర్ అంటే ఇంట్లో పెంచుకునే పూలు, పండ్లు, వీటికి 5% మనం కట్టాలి మ్యాక్సిమం. మిగతా అంతా గవర్నమెంట్ కట్టుకుంటుంది. అండ్ జస్ట్ ఒక గెస్ చేయి, రబీ క్రాప్స్కి ఎక్కువ కట్టుకోవాలి వస్తుంది మనం, ఖరీఫ్ క్రాప్స్కి మనం ఎక్కువ. గవర్నమెంట్ దేనికి ఎక్కువ పే చేస్తుంది చెప్పు? ఇన్సూరెన్స్ మనకి ఖరీఫ్కి ఎక్కువ పే చేస్తుందా, రబీకి ఎక్కువ పే చేస్తుందా? ఖరీఫ్కి ఎక్కువ పే చేస్తుందా ఇన్సూరెన్స్ గవర్నమెంట్ తరఫున? జస్ట్ థింక్ కన్స్ట్రక్టివ్లీ. ఖరీఫ్లో ఎక్కువ ఛాన్స్ ఉంటుందా పంట పాడైపోవడానికి, రబీలోనా? రబీస్ తర్వాత పోస్ట్ వాన ఇవంతా ఇప్పుడు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి పంట ఖరాబ్ కావడానికి. అండ్ తక్కువ పంట ఖరీఫ్లో మ్యాక్సిమం పంట వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆ జూన్ టు ఏదైతే సెప్టెంబర్ ఉంటుందో మంచిగా వర్షాలు పడతాయి. ఇప్పుడు జూన్ జూలై వచ్చేస్తాయి, మంచిగా పంట చేతికి వస్తుంది. సో ఖరీఫ్లో నీకు 2% మాత్రమే మనం కట్టుకోవాలి. 98% గవర్నమెంట్ కడుతుంది ప్రీమియం ఖరీఫ్. అండ్ రబీలో 1.5% మాత్రమే మనం కట్టుకోవాలి. 98.5% రబీలో నీకు గవర్నమెంట్ కడుతుంది. ఓకే, చూడు ఇక్కడ ఇది చదువు అండర్ దిస్ స్కీమ్ కదా. అండర్ దిస్ స్కీమ్ ద maximum premium of 2% for kharif crops and 1.5 for rabi crops is payable on the crop value for cropping insurance. సో మ్యాక్సిమం మనం కట్టుకోవాలి 2%, అంటే 98% గవర్నమెంట్ ఇస్తుంది. 1.5 ఫర్ రబీ అంటే 98.5% గవర్నమెంట్ ఇస్తుంది. 5 ఫర్ హార్టికల్చర్ అంటే 5%, 95% మనకి గవర్నమెంట్ ఇస్తుంది. నెక్స్ట్ కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ 98లో వచ్చింది, అవుట్డేటెడ్. బట్ జస్ట్ ఒకసారి ఇయర్ గుర్తుపెట్టుకో, కాంగ్రెస్ ఇచ్చింది అది. 98లో కాంగ్రెసే కదా, 99లో వస్తాయి కదా ఎలక్షన్స్, చూద్దాం. 98లో వాజ్పేయి. నెక్స్ట్ ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన, ఇది కూడా ఇంపార్టెంట్. కొన్ని అవుట్డేటెడ్ స్కీమ్స్ అయినా కూడా కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి, దాంట్లో ఇదొకటి. కృషి సించాయ్ యోజన 2015లో వచ్చింది. ఇది ఇరిగేషన్కి సంబంధించింది. సించాయ్ అంటే ఏంటిది? వాటర్ ఫెసిలిటీస్ అని. సో సించాయ్ అంటే నీకు తెలియదా అమ్మ హిందీ? సో ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఆర్ వాటర్ ఫెసిలిటీస్ అంటే ఇరిగేషన్ కదా. సో హర్ ఖేత్ కో పానీ ఆర్ పర్ డ్రాప్ మోర్ క్రాప్ అనే కాన్సెప్ట్తో వచ్చింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. డైరెక్ట్ ఇరిగేషన్కి సంబంధించింది, అంతే, అంతకుమించి ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ ఈనామ్, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా 2015లో వచ్చింది ఈనామ్. సో
ఇదేంటి ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చరల్ మార్కెట్ ఈనా. ఓకే, డైరెక్ట్ దీంట్లో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మండీస్ ఉంటాయి కదా, ఆ మండీస్ అన్నిటిని మనం అనుసంధానం చేస్తాం ఆన్లైన్లో. నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ ఇస్ పాన్ ఇండియా ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ పోర్టల్ విచ్ సీక్స్ ద ఎగ్జిస్టింగ్ ఫిజికల్ మార్కెట్స్ ఏవైతే ఉంటాయి అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అండ్ లైవ్ స్టాక్ మార్కెట్ కమిటీస్ ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి 144 ఉంటాయి ఉత్తరప్రదేశ్లో. తెలంగాణలో 57 ఉంటాయి APMCs. సో అవన్నీ ఈనం పరిధిలోకి వస్తాయి. ఇది ఒక ఇది సేమ్ మార్కెట్లోనే కానీ వర్చువల్ మార్కెట్ ఇది, అంతకు మించి పెద్ద తేడా ఉంది. సో అన్నిటికంటే ఎక్కువ ఎక్కడ ఉన్నాయంటే రాజస్థాన్లో ఉన్నాయి, తెలంగాణలో సెకండ్ ఉన్నాయి 57. ఓకే, నెక్స్ట్. సో మళ్ళీ రీక్యాప్, మహారాష్ట్రలో ఎక్కువ సూసైడ్స్ అయితే, తర్వాత కర్ణాటకలో అయితే, తెలంగాణలో అగ్రికల్చర్ సూసైడ్ 6th పొజిషన్లో ఉన్నాం మనం. ఓకే, నెక్స్ట్ ఆర్టిసినల్ అండ్ సర్వీస్ కమ్యూనిటీస్ డిస్ట్రెస్ కంటైన్. నెక్స్ట్ ఆర్టిసినల్ కమ్యూనిటీస్ డిస్ట్రెస్ అంటే చేనేతి వర్గాలు, వాళ్ళకి సంబంధించింది చాలా తక్కువ ఉంటుంది సిలబస్ చదవడానికి. అండ్ ముఘల్ కాలంలో వీవర్స్ని ఫస్ట్ స్నో డ్రాప్స్ అనేటోళ్ళు, ఎందుకంటే వాళ్ళు కాటన్ కొంచెం స్నోలానే ఉంటుంది కదా, సో అందుకే వాళ్ళని ఫస్ట్ స్నో డ్రాప్స్ అనేటోళ్ళు. ఓకే, దీనిలో అంతా చదవడానికి చాలా తక్కువ ఉంటాయి, ఇంపార్టెంట్ అంత లేదు. సో హ్యాండ్లూమ్ చేనేతి వర్గంలో మనం 2nd పొజిషన్లో ఉన్నాం. వెస్ట్ బెంగాల్, ఇంకోటి కూడా వెస్ట్ బెంగాల్ ఫస్ట్, మనం 2nd ఉంటాం. ఏంటి చెప్పు? ఫస్ట్ లైవ్ స్టాక్ పాపులేషన్. సో నెక్స్ట్, సో ఓన్లీ మీరు హ్యాండ్లూమ్ మాత్రం ఇవి సర్టెన్ అని రిజర్వేషన్ చేసింది కొన్ని ప్రోడక్ట్స్ని, ఓన్లీ హ్యాండ్లూమ్ మాత్రమే చేయాలని గవర్నమెంట్. ఎందుకంటే అవి కూడా వీళ్ళు కంపెనీస్ చేస్తే ఇంకేం ఉండదు వాళ్ళకని. దట్స్ కాల్డ్ హ్యాండ్లూమ్ రిజర్వేషన్ యాక్ట్. సో 11 ప్రోడక్ట్స్ ఓన్లీ హ్యాండ్లూమ్ వల్లే తయారు చేయాలని చెప్పింది. ఇట్ ఈస్ ఇన్ 1985. 11 ప్రోడక్ట్స్ ఓన్లీ హ్యాండ్లూమ్ వల్లే తయారు చేయాలని చెప్పింది. సో హ్యాండ్లూమ్ క్రైసిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ ఫర్ తెలంగాణ మైగ్రేషన్. ఇంతకుముందు చూసినాం కదా, ఎక్కువ హ్యాండ్లూమ్ వాళ్ళు మహారాష్ట్ర పోయి అక్కడ చెప్పులు కొట్టుకుంటూ అట్లాంటివి చేస్తారని. సో వీవర్స్ ఆఫ్ వరంగల్ అండ్ కరీంనగర్ జనరల్లీ మైగ్రేట్ టు మహారాష్ట్ర అండ్ గుజరాత్ ఫర్ దేర్ లైవ్లీహుడ్. ఓకే, ఈ సెంట్రల్ స్కీమ్స్ అంత ఇంపార్టెంట్ కాదు. అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ, IIT లాగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రిలేటెడ్ టు హ్యాండ్లూమ్స్. సో అవి ఎక్కడ ఉన్నాయంటే తెలంగాణలో ఉందా లేదు, సో అంత ఇంపార్టెంట్ కాదు. సో ఎక్కడ ఉన్నాయి ఒకసారి చూడు. వారణాసిలో ఉంది ఉత్తరప్రదేశ్, సాలెం తమిళనాడులో ఉంది, జోధ్పూర్ రాజస్థాన్లో ఉంది, అండ్ అస్సాంలో ఉంది. కేవ్స్ అనే ప్రాంతాలు బార్డర్ ఒడిశాలో ఉన్నాయి. అంత అవసరం. సో ఇది ఇండియన్ హ్యాండ్లూమ్ బ్రాండ్ అనేది స్టార్ట్ చేసినాం మనం, ఇంపార్టెంట్. ఇది 2015లో తెలంగాణకు కూడా ఒక హ్యాండ్లూమ్ బ్రాండ్ ఉంటుంది. ఏంటి చెప్పుకో? హ్యాండ్లూమ్కి ఒక బ్రాండ్ అనేది ఉంటుంది మనకి, గోల్కొండ ఇస్ తెలంగాణ హ్యాండ్లూమ్ బ్రాండ్. అంటే ఏం లేదు, జస్ట్ ఇట్లా ఇండియన్ హ్యాండ్లూమ్ అని ఒక బ్రాండ్ ఇస్తారు అంతే. 2015 నుంచి ఇట్లా ఇస్తున్నారు. హ్యాండ్లూమ్ మార్క్ ఆఫీసర్ ఇది ఎవరో ఇస్తారు, లైట్. సో నెక్స్ట్, రీసెంట్గా నేషనల్ హ్యాండ్లూమ్కి సంబంధించి డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ అయింది 2017-2018లో. నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. అండ్ నెక్స్ట్, సో దీంట్లో ఏం లేదు, దీంట్లో పరిధిలో లోన్స్ ఇస్తారు, ముద్రా లోన్స్ ఇస్తారు దీంట్లో హ్యాండ్లూమ్స్ని డెవలప్మెంట్ చేయడానికి. బ్లాక్ లెవెల్ క్లస్టర్స్, మంచిర్యాల ఒకటి, ఇట్లా ఒకటి డెవలప్మెంట్ చేస్తారు. వాటిని మార్కెటింగ్ చేస్తారు హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ని. అండ్ కొన్ని ఇన్సెంటివ్స్ కూడా ఇస్తారు దీంట్లో భాగంగా. ఓకే, ముద్రా లోన్స్, బ్లాక్ లెవెల్ క్లస్టర్స్, హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్, ప్రొవైడింగ్ మార్కెటింగ్ ఇన్సెంటివ్స్. నెక్స్ట్, మహాత్మా గాంధీ బున్కర్ బీమా యోజన అంట హ్యాండ్లూమ్ వర్కర్స్కి వస్తుంది. సో తెలంగాణకు సంబంధించిన స్కీమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అందులో ఫస్ట్ స్కీమ్ ఇస్ నేతన్నకు చేయూత. సో నేతన్నకు చేయూత అంటే సేవింగ్ స్కీమ్. ఇది సమంత మనకి ఇంతకుముందు బ్రాండ్ అంబాసిడర్గా పనిచేసింది. సేవింగ్ స్కీమ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇది 2017లో స్టార్ట్ అయిందా? 2017లో స్టార్ట్ అయింది. సో ఇదేం లేదమ్మా, వాళ్ళు 8% సేవ్ చేసుకుంటే గవర్నమెంట్ డబుల్ చేస్తుంది ఆ అమౌంట్ని. అదే నేతన్నకు చేయూత. థ్రిఫ్ట్ అంటే ఏంటిది? సేవింగ్ స్కీమ్, సంథింగ్ రిలేటెడ్ టు సేవింగ్ స్కీమ్. సో నేతన్నకు చేయూత ఎప్పుడు వచ్చింది గుర్తుపెట్టుకోవాలి.
ఎందుకంటే దీంట్లో ఎక్కువ అడగడానికి లేవు కాబట్టి. నేతన్న బీమా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 2022 బీమా అంటే ఇన్సూరెన్స్. ఓకే, ఇది ఎప్పుడు వచ్చింది, ఇది ఎప్పుడు వచ్చింది అంతే. చేయూతలో 8% ఇస్తారు, మిగతాదంతా గవర్నమెంట్ డబుల్ చేస్తుంది. అండ్ చేనేత మిత్ర స్కీమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఇన్పుట్ సబ్సిడీ స్కీమ్. ఇది నేను కొనుక్కుంటే నీకు ఆఫ్ ఇస్తుంది. సో మూడు రకాలు. నేతన్న బీమా ఏమో ఇన్సూరెన్స్ ఇస్తుంది, చేయూత ఏమో సేవింగ్స్కి కొంచెం హెల్ప్ చేస్తుంది, ఇదేమో నువ్వు కొనడానికి హెల్ప్ చేస్తుంది. ఇన్పుట్ సబ్సిడీ స్కీమ్. సో 40% నీకు సబ్సిడీ వస్తుంది, ఇంకా ఎక్స్ట్రా 10% నీకు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, ఇక్కడ లేదు. ఓకే, సో నెక్స్ట్ తెలంగాణ న్యూ బ్రాండ్ ఏంటంటే గోల్కొండ, హ్యాండ్లూమ్కి సంబంధించిన బ్రాండ్. ఓకే, నెక్స్ట్ తెలంగాణకు సంబంధించిన ఇంకా కొన్ని స్టాట్స్. పోచంపల్లి ఈజ్ ఫేమస్ ఫర్ ఇక్కత్ డిజైన్, పోచంపల్లి ఇక్కత్. సిద్దిపేట గొల్లబామ శారీస్. అండ్ వరంగల్ అండ్ నల్గొండ ఫర్ ఫేమస్ టై అండ్ డై ఫ్యాబ్రిక్స్. టై అండ్ డై అంటే తెలుసు, దాంట్లో ఇట్లా చుట్టి డై చేస్తారు, ఇట్లా డై చేసి కడతారు, కట్టి మళ్ళీ ఓపెన్ చేస్తారు, అది ఎండుతుంది, దాన్ని టై అండ్ డై అంటారు. ఇది వరంగల్ అండ్ నల్గొండలో చేస్తారు. ఓకే, పోచంపల్లి ఎందుకు ఫేమస్ అంటే ఇది ఫస్ట్ మనకి జాగ్రఫికల్ ఇండికేటర్ ఫస్ట్ వచ్చింది పోచంపల్లికి. ఓకే, అండ్ గొల్లబామ డిజైన్స్ తెలుసు మనకి. చింతకింది మల్లేశం, ఈయనకి రీసెంట్గా అవార్డు కూడా వచ్చింది, పద్మశ్రీ, అంత ఇంపార్టెంట్ కాదు. ఓకే, గజం అంజయ్య, ఈయన కూడా ఇంపార్టెంట్ పర్సన్, సేమ్ చింతకింది మల్లేశం లాగా ఈయన కూడా వర్క్ చేసిండు, సో ఆయన కూడా అంత ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ సో పన్ను, మోతుర్బ పన్ను అంటే ఏంటిదంటే ఒకప్పుడు ఇట్ వాజ్ అ ట్యాక్స్ ఆన్ చేనేత వర్గాల మీద ట్యాక్స్. మోతుర్బ పన్ను, మోతుర్బ పన్ను చేనేత వర్గాల మీద ట్యాక్స్. సో మాతేటి పాపయ్య అనేటోడు రాసిండు అనమాట, ఇది దీని మీద బుక్ రాసిండు. సో మనకి ఎట్లా జిఐ ట్యాక్స్ మళ్ళీ వస్తాయి. సో జిఐ ప్రస్తుతం ఏమున్నా పోచంపల్లి నుంచి ఇక్కత్ చీరలు, కరీంనగర్ సిల్వర్ ఫిలిక్రీ, నిర్మల్ కొయ్య బొమ్మలు, నిర్మల్ ఫర్నిచర్, నిర్మల్ పెయింటింగ్స్, గద్వాల్ శారీస్, హైదరాబాదీ హలీం శారీ పెయింటింగ్స్ అంటే, సిద్దిపేట గొల్లబొమ్మ శారీస్, నారాయణపేట చీరలు, పోచంపల్లి ఇక్కత్, ఆదిలాబాద్ డోక్రా, వరంగల్ డర్రీలు, తేలియా రుమాల్, పోచంపల్లి హ్యాండ్లూమ్స్, బంగన్పల్లి మ్యాంగోస్, తందూర్ రెడ్ గ్రామ్. అండ్ రీసెంట్ ఇస్ చార్మినార్ లక్క బ్యాంగిల్స్. లక్క బ్యాంగిల్స్ 17th అక్కడ కొంచెం అటు ఇటు అయింది, డబుల్ టైం రిపీట్ చేసింది. ఓకే, అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ప్రాబుల్ క్వశ్చన్ వచ్చేది ఇక్కడ నుంచి వస్తుంది. కొండా లక్ష్మణ్ బాపూజీ హ్యాండ్లూమ్కి నన్ను లైమ్ లైట్ ఆఫ్ ద హ్యాండ్లూమ్ అంటారు. సో ఇది తెలుగులో అంటారు, ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ ఒకసారి చూడాలి అసలు వాట్ ఇస్ ఇట్. సో మాడపాటి హనుమంతరావు అడ్రస్ కొండా లక్ష్మణ్ బాపూజీ యాస్ జెమ్ ఆఫ్ కోఆపరేషన్. సో డైరెక్ట్ ఎవరు వర్క్ చేసినట్టే కొండా లక్ష్మణ్ బాపూజీ వర్క్ చేసిండ్రు హ్యాండ్లూమ్స్ కోసం. ఓకే, ఈ కోఆపరేటివ్ సొసైటీస్ కూడా బాగా వర్క్ చేసిండు, అందుకని ఈ కూప్స్కి జెమ్ అంటారు ఆయన. నెక్స్ట్ దాట్స్ ఇట్. సో ఎక్సెప్ట్ చైల్డ్ లేబర్ అండ్ గర్ల్ చైల్డ్, సో వీ హ్యావ్ కంప్లీటెడ్ చాప్టర్ 1. సో గర్ల్ చైల్డ్ లేబర్కి ఐ మేడ్ షార్ట్ నోట్స్, ఒక 1 page నోట్స్ ఉంది మొత్తం దాంట్లో పెట్టిన, ఆ 1 page నోట్స్ ఐల్ సెండ్ ఇట్. బాయ్.